హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో రుచికరమైన ములక్కాడ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, కొంచెం ఇంగువ వేయండి. ఫ్లేవర్ బాగుంటుంది. నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇది కాస్త వేగిన తర్వాత ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి వేసుకుందాము అండి. మీ ఇంట్లో టొమాటోలు కానీ ఇంకా ఏమీ కూరగాయలు లేనప్పుడు ఉల్లిపాయ ములక్కాడ ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. కర్రీ అయితే చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ సింపుల్గా టేస్టీగా చేసుకునే కర్రీ అని మీకు అనిపిస్తుంది. దీంట్లో ఒక 2 పచ్చిమిర్చి కూడాను కట్ చేసి వేసుకున్నాను. అలానే కాస్త కరివేపాకు కూడాను వేసేసుకొని ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ములక్కాడల్ని ఇలా కట్ చేసుకొని వాటర్లో సాల్ట్ వేసుకొని వీటిని ఉడికించుకుందాము అండి. వీటిని సాల్ట్ వాటర్లో ఉడికించుకోవడం వల్ల త్వరగా ఉడికిపోతాయి. అలానే ములక్కాడలకి ఉప్పు పట్టి కూర కూడాను రుచిగా వస్తుందండి. ఇలా ఉల్లిపాయలు వేగేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేకుంటే అడుగున ఉన్నవన్నీ కూడాను మాడిపోతాయి. అలానే ఒక 4 వెల్లుల్లి రెబ్బలను కూడాను దంచి వేస్తున్నానండి. కర్రీకి టేస్ట్ అనేది ఫ్లేవర్ కూడాను బాగుంటుంది. ఉల్లిపాయలు ఇలా తప్పకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్కి రావాలండి, లేకపోతే మధ్య మధ్యలో పచ్చి పచ్చిగా తగులుతూ ఉంటాయి. ఇలా మంచిగా ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ఉడికించుకొని ఉంచిన ములక్కాడల్ని కూడాను దీంట్లో వేసేద్దాము. మనము ములక్కాడల్ని ఉడికించినా సరే దీంట్లో కొంచెం పసర వాసనలాగా వస్తూ ఉంటుంది కదా, అందువల్ల ఈ ములక్కాడలను కూడాను మరొక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుందాము అండి. మెల్లిగా కలుపుతూ ఫ్రై చేసుకోండి, లేకపోతే ములక్కాడలు విడిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అలానే ములక్కాడల్ని మరీ ఎక్కువగా సాల్ట్ వాటర్లో ఉడికించకండి. 70% ఉడికితే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ ఉడికాయి అంటే మనం కర్రీలో వేసినప్పుడు అవి విడిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. దీంట్లో కొంచెం పసుపు కూడాను వేసి కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, కొన్ని వాటర్ అనేది వేసేసుకొని ఉండలు లేకుండా వీలైనంత పల్చగా కలుపుకుందామండి. మీ ఇంట్లో పాలు లేకపోతే ములక్కాడ కర్రీ టేస్టీగా చేయాలి అంటే ఇది ఉంటే చాలండి, కూర చాలా రుచిగా వస్తుంది. దీన్ని ఇలా కలిపి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ములక్కాడలు ఉల్లిపాయలు చక్కగా ఆయిల్లో ఫ్రై అయి ఉన్నాయి కదా, దీంట్లో ఒక స్పూను కారము, అలానే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేస్తున్నాను. నేను ఆల్రెడీ ములక్కాడలు ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు టేస్ట్కి చూసుకొని సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక చిన్న గ్లాసుడు పాలు వేస్తున్నానండి. మీ దగ్గర పాలు లేకపోతే స్కిప్ చేయండి. బియ్యం పిండి వాటర్ సరిపోతుంది. కానీ కొంచెం పాలు ఉన్నాయి అంటే ఈ పాలల్లో ఉడికితే ములక్కాడ టేస్ట్ అనేది వేరే లెవెల్ ఉంటుందండి. ఇలా ఒక నిమిషము పాలల్లో ఉడికిన తర్వాత మరి కొంచెం వాటర్ వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా ఉంచుకుంటే కాస్త దగ్గరగా అవుతుంది. ఇప్పుడు బియ్యం పిండిలో వాటర్ కలుపుకొని ఉంచుకున్నాం కదా, మరొకసారి మిక్స్ చేసేసుకొని ఇలా కర్రీలో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. మనం బియ్యం పిండి వాటర్ వేయగానే కూర చిక్కగా అవుతుందండి. టేస్ట్ కూడాను చాలా బాగుంటుంది. మనకి ఇంకా వేరే కూరతో పని లేదండి, అన్నంలో చక్కగా కలుస్తుంది. ఈ కర్రీ చపాతీ పూరీల్లో కూడాను సూపర్గా ఉంటుంది. ఈ టైంలో సాల్ట్ కూడాను చూసి అడ్జస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా గిన్నెలోకి సర్వ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలోకైనా చపాతీ పూరీలోకైనా ఈ బియ్యం పిండి ములక్కాడ కూర టేస్ట్ అద్దరిపోతుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.